యెహోషువ గ్రంథంలోనే యెహోషువ పేరు 140 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 144 సార్లు రాయబడింది. ఏంటిది? 144 సార్లు రాయబడింది. ఇక్కడ యెహోషువ ఎవరైనా, ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన జనులు, తన ప్రజలు, తన జనులు, తన స్వాస్థ్యమైన వారు, తన సొత్తైన వారు, తన జనాంగము, తన గొర్రెలు, తన వారు. ఎవరిలో? ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మాట్లాడండి. యెహోషువ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ యెహోషువ వీళ్ళల్లో ఎవరు? దేవుని ప్రజలు. ఎవరిలో? ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఈ ప్రజలతో చెప్తున్నాడు యెహోషువ ఏం చెప్తున్నాడు అంటే, అనగా మన పితరులతో ఎవరితోటి? అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను దేవుడు సెలవిచ్చినాడు. ఏమని సెలవిచ్చినాడు? మనకు పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమి. ఏ భూమి? వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమి పేరు ఏం పేరంట? పాలు తేనెలు ప్రవహించు కానాను. ఏంటిది? ఏం చెప్తుంది ఇక్కడ? ఎవరు చెప్తున్నారు ఈ మాట? వెరీ గుడ్. ఎవరు చెప్తున్నారు? యెహోషువ చెప్తున్నారు. యెహోషువ అంటే ఏంది? యెహోవా. యెహోవా ఇప్పుడు అన్నవాడు ఎవరు చెప్పినారు? ఇప్పుడు దేవుని ప్రజలకు యెహోషువ చెప్పినాడు. ఇప్పుడు రెండవ భాగంలోకి వస్తే ఇప్పుడు ఏం చేసినా అంటే, యెహోషువ ఏం చేసినా అంటే మన గోత్రాలు ఎన్ని గోత్రాలు? వెరీ గుడ్. ఎన్ని గోత్రాలు? ఆ 12 గోత్రకర్తలు పిలిచి ఎవరు 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 12 గోత్రకర్తలు? ఎవరు 12? యాకోబు యొక్క సంతతి వారు. ఎవరు? యాకోబు యొక్క సంతతి వారిని పిలిచి ఏం చెప్తున్నారంటే, మనము ఎక్కడ పోలా? వాగ్దాన భూమి ఉంది కదా. ఏ భూమి ఉంది? వాగ్దాన భూమి ఉంది కదా. చెప్పి 12 గోత్రకర్తలు పిలిచి మీరు ఎక్కడికి వెళ్ళాలా? వేగుల వారుగా వెళ్ళి చూసి రావాలా. ఎక్కడికి వెళ్ళి? వేగుల వారు ఉంటే ఈ లోక సంబంధంగా చూస్తే రహస్య గూఢచారులు, సిబిఐ ఆఫీసర్లు అంటారు. ఏమంటారు? గూఢచారులు ఎవరు అంటారు? ఇక్కడ చూడాలా. నాకెళ్ళి అయిపోయి మీకు 10 నిమిషాలు చెప్పేసా. ఎవరిలో? ఈ 12 మంది వేగుల వారిని ఏం చేస్తున్నాడు? యెహోషువతో పాటు కాలేడు. ఎవరు పంపిస్తున్నాడు ఇప్పుడు? ఇక్కడ ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? వెరీ గుడ్. 12 మందిని పంపిస్తున్నాడు. 12 మందిని పంపించిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పంపించినాడు? 12 మందిని ఎక్కడికి పంపించినాడు? కానానికి పంపించినాడు. కానానికి ఎంతమంది విన్నారు? ఇప్పుడు ఎంతమంది విన్నారు? 12 మంది. ఆ 12 పోయిన తర్వాత ఆ కానాన్లో ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. ఎన్ని రోజులు? ఈ 40 రోజులు 40 దినాలు ఎక్కడున్నాడు? వేగుల వారు వెళ్ళి 12 గోత్రకర్తలు వెళ్ళి 40 రోజులలో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము, వాగ్దాన భూమి అంతా ఏం చేసినారంట? అంత తిరిగి అక్కడ భూమి ఎలా ఉన్నాయి, భూమి యొక్క సారవంతం ఎలా ఉంది, ఆ పైర్లు ఎలా పండుతాయి, అక్కడ ఎలాంటి దేశం ఎట్లా ఉంటుందని అంత చూసి అక్కడ భూమిలో నుండి పండిన ఏంటిది? భూమిలో నుండి పండినది ఏంటిది? ఇది ఏంటిది? ఏంటివి? ద్రాక్షగలు ఎంతమంది చూసినారు? ఇప్పుడు మీరు ద్రాక్షగలు ఎంతమంది చూసినారు? ఇట్లా 2 చేతులు పట్టుకోవచ్చు, 2 ఏళ్ళతో పట్టుకోవచ్చు. ఎంత పట్టుకోవచ్చు? ఇప్పుడు ఎట్లా పట్టుకొస్తుంది? ఒక కర్రలు పెట్టుకొని ఆ కర్రను ఎట్లా మోసుకొస్తున్నారు? ఏ దేశం అది? ఏ దేశము? కానాను దేశం. ఎంతమంది మోస్తున్నారు? ఎవరు? ఏంటి మోస్తున్నారు? ఏది మోస్తున్నారు?
ద్రాక్ష గెల అక్కడున్న పంటలలో తీసుకొచ్చి మోసుకొస్తున్నారు. ఎవరు ఎవరు ఆ 12 గోత్రకర్తల్లో ఇద్దరు మోసుకొస్తున్నారు. అర్థమైందా? ఇద్దరు మోసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? కనపడుతుంది మీకు? ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి 12 మంది పోయినారు కదా, ఈ 12 మందిలో ఇద్దరు మాత్రము ఆ దేశస్తులు. ఎవరు ఎవరు వాళ్ళ పేర్లు? ఏం పేరు? ఏం పేరు వాళ్ళ పేరు? అక్కడ మనము వారిని జయించలేము, వారు బలవంతులు, వారు బలాఢ్యులు, వారు గొప్ప గొప్ప బలకార్యములు చేస్తున్నారు కనుక మనం వారిని జయించలేమని తప్పుడు సమాచారం ఇస్తారు. ఏ సమాచారము? ఎవరికి ఇస్తారు తప్పుడు సమాచారం? ఈ 10 మంది ఏం చేస్తారు? నెపోలియన్లు. వాళ్ళు ఎవరంటారు? వారు మనకంటే బలవంతులు, వాళ్ళు బలం కలిగిన వారు, మనం వారిని జయించలేము, ఆ దేశం మనం జయించలేమని చెప్పి ఆ 10 మంది తప్పుడు సమాచారం చెప్తారు. ఏం సమాచారము? ఈ తప్పుడు సమాచారం చెప్పిన తర్వాత ఇద్దరు మాత్రం ఏం చెప్తారు? ఇద్దరు ఏం చెప్తారు? ఇప్పుడు 10 మంది కలిసి ఒక మాట చెప్పినారు. ఏమని చెప్పినారు? వాళ్ళు బలవంతులు, వారిని మనం వారు మనల్ని గెలుస్తారు కానీ మాన్యం వాళ్ళు గెలవలేరు, మనము గెలవలేము, వారు మనకంటే జయించలేం కనుక మనం ఏం చేయాలా? జయించలేమని చెప్పి చెడు సమాచారం చెప్తారు. ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఇద్దరు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు ఇద్దరు? ఎవరు వీళ్ళు? కాలేబు, యెహోషువ. ఏం చెప్తున్నారు? మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఆ దేశాన్ని మనము ఏం చేస్తాము? ఓమా, నేను ఆ పిల్లలతో నీకు ఆట పెట్టమన్నా, పిల్లలు మీ నాన్నమ్మకి ఇచ్చామన్నా. అర్థమైందా? ఇక్కడ చూడాలా, చెల్లితో ఏం చేస్తున్నావు? పెట్టేసి. ఎవరు వీళ్ళిద్దరు? అట్లా కాలేబులు యెహోషువలు ఇక్కడ ఉన్నారు. ఎవరు? కాలేబులు యెహోషువలు ఇక్కడ ఉన్నారు. ఎవరు మీరు? మంచి సమాచారం. చెడ్డగా ఆలోచన చేస్తారో మంచిగా ఆలోచన చేస్తారు మీరు? మంచిగా ఆలోచన చేసే వాళ్ళతో నాకెళ్ళి చూడాలా. ఏంటిది? మంచిగా ఆలోచన చేసే వాళ్ళంటే నాకెళ్ళి చూడాలా. ఈ ఇద్దరు ఎవరు? కాలేబు, యెహోషువ. అలా మీరు కాలేబు యెహోషువలో ఉండాలని దేవుడు ఈ VBS మీ కొరకు పెట్టినాడు. ఎవరి కొరకు పెట్టినాడు? మీ కొరకే పెట్టినాడు. ఈ VBS ఎవరి కొరకు? ఇంత కష్టపడుతున్నారు సేవకుని యొక్క దాసురాలు, సంఘ పెద్దలు, విశ్వాసులు ఎందుకొరకు ప్రయాసపడుతున్నారు? మీరు కాలేబు యెహోషువలా ఉండాలని, అట్లా తయారు చేయాలని. ఎవరు తయారు చేయాలి? మేము తయారు చేసేది కాదు. ఎవరు తయారు చేసుకుంటాడు? దేవుడే తయారు చేసుకుంటాడు. ఎవరు తయారు చేసుకుంటాడు? దేవుడు తయారు చేసుకుంటాడు. అలాంటి వారు ఉండాలని దేవుడి ఉద్దేశం. ఎలాంటి వారు ఉండాలా? కాలేబు, అట్లా ఉండాలని దేవుడి కోరిక. చదివించు. అర్థమైందా? ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? మీకు కనపడుతున్నారా? ఎవరు కనపడుతున్నారా? ఎవరు వీళ్ళు? యెహోషువ, కాలేబు. ఎవరు వీళ్ళు? యెహోషువ, కాలేబు ఏం చేసినారు?
పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళడానికి మంచి సమాచారం తెచ్చిన యోధులు వీళ్ళు. ఎవరు? ఏమి యోధులు? దేవుని జ్ఞానం కలిగిన వారు. ఏ జ్ఞానం కలిగిన వారు? ఏ జ్ఞానం కావాలా మనకి? దేవుడిచ్చే జ్ఞానం కావాలా? నాకు తెలియాలి. ఏ జ్ఞానం కావాలా? దేవుడిచ్చే జ్ఞానం కావాలా. మనుషులు ఇచ్చే జ్ఞానం అది ఏం పని చేయదు. అర్థమైనా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయినారు? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమి. ఏ భూమి అది? మీకు ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళాలా మీరు? మనకి ఏ లోకం కావాలా? పరలోకం కావాలా. పరలోకం కావాలంటే సరిగించలేరు మీరు. పరలోకం కావాలంటే సరిగించున్నారు కదా. పరలోకం కావాలంటే నాకు ఇల్లు చూడాలి కదా. దేవుని యొక్క రాజ్యం కావాలంటే నాకు ఇల్లు చూడాలి కదా. ఏ లోకం కావాలా వాళ్ళకి? మనకి ఏ లోకం కావాలా? పరలోకం కావాలి. ఆ పరలోకమే వీళ్ళు చేరినది. కాలేబు యోషువ. ఏ భూమి అది? ఏ భూమి అది? దేవుడు అబ్రహాం, ఇసాక్, యాకోబులతో చేసిన వాగ్దాన భూమి. అర్థమైందా? వాగ్దాన భూమి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదేంటిది తెలుసా? ఏంటివి? కనపడుతున్నదా? ఏం రాస్తున్నాడు? ఏంటివి? ఇది కనపడుతుందా? రాసి ఎక్కడ పెడుతున్నాడు? దేవుని యొక్క గుర్తుగా. మనం ఇప్పుడు ఏం గుర్తు పెట్టుకున్నాం? మేడం? ఏం గుర్తుంది? VBS. ఏదది? అట్లా రాసి ఏం చేస్తున్నాడు యోషువ? ఎక్కడ దాచిపెడుతుంది? ఇది ఎక్కడ దాచిపెడుతుంది తెలుసా? సింధూర. ఏ వృక్షం అది? సింధూర. ఎక్కడ దాచిపెడుతున్నాడు? ఇదే చెట్టు. ఇదేంటిది? ఇది రాతి పలక మీద. ఏ పలక? రాతి పలక ఏం చూపిస్తుంది? రాతి పలక ఏం చూపిస్తుంది? మనిషి యొక్క హృదయాన్ని చూపిస్తుంది. ఎవరి హృదయాన్ని? దేవుని యొక్క వాక్యం ఉంది కదా, ఏమని? రాతి గుండెను తీసివేసి మీకు మాంస గుండెనిస్తా. ఈ రాతి పలక లాంటి హృదయం అనే పలక మీద సింధూర వృక్షం అనే యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గర రావాలట. మనం ఎక్కడికి రావాలా? ఈ చెట్టు అనేది సింధూరపు వృక్షం. కనపడుతున్న చెట్టు చూడండి. చెట్టు కనపడుతుందా? ఇదేమో ఆజ్ఞలు కట్టడగల వ్రాతం. ఇదేంటిది? ఈ సింధూర వృక్షం ఏం చేస్తుంది? యేసు ప్రభువు యొక్క రక్తానికి ముంగుర్తు చూపిస్తుంది. అర్థమైందా? కనుక మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి మీరు. ఏ దేశానికి వెళ్ళాలా? ఏ దేశానికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళకి వస్తుందా మనకి? వస్తుందా మనకి? ఆ దేశం కావాలంటే ఏం చేయాలి మనం? ఎవరు పోయినారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి?
కాలేబు యెహోషువ. యెహోషువ అంటే ఏంది? యెహోవా అంటే యెహోవా. యెహోషువ అంటే ఏంది? ఎవరు మీకు ఇప్పుడు రక్షకుడు? మీ అమ్మ, మీ నాన్నగారు. ఎవరు? యెహోవాయే మీ ఎవరు? యెహోవాయే మీ రక్షకుడు. అర్థమైందా? యెహోషువ ఎంత వయసు వరకు దేవుని సేవించినాడు? యెహోషువ ఎంతవరకు ఆయన దేవుని సేవించినాడు? 100 సంవత్సరాలు. ఎన్ని? 110 సంవత్సరాలు. ఏంటిది? 110 సంవత్సరాలు ఎవరిని సేవించినాడు? ఇప్పుడు మీరు ఎవరికి సేవించాలా? మీ కంఠస్థ వాక్యం ఏంది ఈరోజు? కంఠస్థ వాక్యం ఏంటిది? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము ఎన్నో వచనము? 15వ వచనం. ఏముంది చదువుతారా? చదవండి ఒకసారి గట్టిగా బిగ్గరగా చదవాలా? అందరు కలిసి చదవాలా? చదవాలా? చదువుతున్నారా? చదివినారా? తీసినారా? తీయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15 వచ్చింది. చదవండి, గడి చదవండి. నేను చెప్తున్నా, అక్కడ చూడండి. మీరు ఎవరినైనా సేవించండి. ఏది? మీరు ఎవరన్నా సేవించండి. మీ అమ్మ నాయనైనా. అర్థమైందా? మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు కదా. ఇప్పుడు ఎవరి పిల్లలు మీరు? ఇప్పుడు సర్వోన్నతుని పిల్లలు మీరు. ఎవరు మీరు? దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు? దేవుని యొక్క వాక్యం ఉంది. ఏమనుంది? యేసు ప్రభు ఏం చెప్పినాడు మీ గురించి? యేసు ప్రభు ఇక్కడ చూడాలా, అక్కడ చూడాలమ్మా. యేసు ప్రభు మీ గురించి ఏం చెప్పినాడు తెలుసా? శిశువులు ఆటంకపరుస్తుంటే చిన్నపిల్లలాదే దేవుని యొక్క రాజ్యం. ఏ రాజ్యం అది? ఎవరిది రాజ్యం? మాది కాదంట. ఎవరిది? ఎక్కడుంది? మార్క్స్ వార్తలు ఉందన్నమాట. ఎవరిదంటే రాజ్యం? చిన్నపిల్లలు మీరు. అది మీరు ఆ రాజ్యం అంట. చూడండి, ఇక్కడ చూడండిగా. ఇప్పుడు ఏమన్నాడు యెహోషువ? నేనును ఏమంటుండే? ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు. ఇక్కడ చూడాలా? ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఏముంది ఇక్కడ? కనపడుతుందా? ఏం కనపడుతుంది? 20 minutes. ఎవరు కనపడుతున్నారు? ఏం చెప్తున్నాడు యెహోషువ? నేనును ఎవరితో చెప్తున్నాడు? దేవుని ప్రజలతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? దేవుని ప్రజలు. ఏమని చెప్తున్నాడు? నేనును నా ఇంటి వారును. ఇప్పుడు మీరేం చెప్పాలా? నేను మాత్రం యేసు ప్రభువుని నమ్ముకుంటా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైనా డబ్బులు ఇవ్వాలన్నా? యేసు ప్రభువుని ఇట్లా అనకూడదు. నోటితో చెప్పాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే డబ్బులు ఇవ్వాలన్నా? ఉచితంగా వస్తుంది, కోరిక వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే వస్తుంది? పాప క్షమాపణ వస్తుంది. ఏది? ఉచితంగా దొరుకుతుంది.
ఏం రేట్ లేకుండా. ఇప్పుడు మీకు జోగు పెట్టుకొని తెచ్చినామా, దీనికేమో డబ్బులైనాయి, దీనికేమో డబ్బులైనాయి. తెలుసా? ఈ రెండింటికి వేరు వేరు అయిన డబ్బులు. మళ్ళీ మీరు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమి క్షమాపణ ఏం లే, ఊరికే వస్తుంది. ఏంది? పాప క్షమాపణ. ఇది ఏ లోకంలో, ఏ ప్రపంచంలో, భూమి మీద ఎక్కడ దొరుకుతుంది. ఇది ఉచితంగా దొరికేది. నాకెళ్ళి వేళ అయిపోయిందిగా. ఇది ఉచితంగా దొరుకుతుంది. ఇది నేనును నా ఇంటి వారి యెహోవానే సేవ. ఇప్పుడు మీరేం తీర్మానం చేసుకున్నారా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. నేను అలా నేను మాత్రము యెహోవానే, నేను మాత్రమే ప్రార్థన చేసుకుందాం. ఇరవై నిమిషాలు మాట్లాడు. 3:30 అయింది. ప్రార్థన కనిపించుకొని 3 పనులు చేయండి. ప్రార్థన చేస్తా. మోకాల మీదకి రావాలా, మోకాల మీదకి 3 పనులు చేయాలా. అట్లా కళ్ళు మూసుకున్నారా? ఎవరు కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు. ఎవరు మోకాల మీదకి రావాలా. ప్రేమల తండ్రి, దయగల మా దేవ, కనికరంగల మా తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి వీర తండ్రి యెహోషువ. తండ్రి యెహోషువ అంటే యెహోవాయే నా రక్షకుడు, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా విమోచకుడు, యెహోవాయే నా సృష్టికర్త, యెహోవాయే నా ప్రభువు అని ప్రభు యెహోషువ చెప్పగలిగాడు. దేవా తండ్రి, ఈ కేజీ వాళ్ళ పిల్లల విషయంలో ప్రభా తండ్రి, నేనును యెహోవాయే నా రక్షకుడు, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా విమోచకుడు, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా సృష్టికర్త అని ప్రభా వీరిలో ప్రభా విన్నవారిలో సంపూర్ణంగా చిన్నపిల్లల్లో నీ కార్యము, పరిపూర్ణమైన కార్యము, సంపూర్ణమైన కార్యము ప్రభా తండ్రి నువ్వు జరిగించుకొని దేవా తండ్రి, కనికరం గల దేవా, జీవాధిపతి విన తండ్రి, జీవగలని దేవా, సర్వాధికారి విన మా తండ్రి, సర్వోన్నతుడు విన తండ్రి, యుగ యుగములో సర్వాధికారి విన మా ప్రభా నీ వైపు చూస్తున్నాను. దేవా తండ్రి, కార్యము చేయ దేవుడు నువ్వు ప్రభా, కార్యమును ఆకర్షించుకునే దేవుడు నువ్వు కనుక నీ వైపు చూస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీ దేవాలయాలకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.